హాయ్ ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ. మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. మీ అందరికీ తెలిసిందే, సమ్మర్ రానే వచ్చింది, ఎండలు. ఈ సమ్మర్లో మనం హ్యాపీగా, బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, హ్యాపీగా గోవా ట్రిప్ ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటుంది? మంచి చిల్లింగ్గా ఉంటుంది కదా. గోవా ట్రిప్ మనం ఎంజాయ్ చేస్తూ చిల్ అవ్వాలి అంటే ఒక మంచి అవకాశం వచ్చిందండి. అది కూడా జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మనకి గోవా కార్నివాల్ ట్రిప్ అరేంజ్ చేశారు. ఆ గోవా కార్నివాల్ ట్రిప్ లో మరొక స్పెషాలిటీ ఉందండి. క్రూజ్ షిప్ ఐడియా ఉంది కదా, పెద్ద షిప్ ఉంటుంది. దానిలో దగ్గరగా 15,000 అది మినిమం క్రూజ్. బాగా చిన్న తరహా క్రూజ్ అయితే, అదే పెద్ద క్రూజ్ అనుకోండి 50,000, 40,000, 30,000 ఇలాగా రకరకాల ప్రైస్లు ఉంటాయి. మరి అలాంటి క్రూజ్ షిప్ లో 1 నైట్ డిన్నర్ అండ్ పార్టీ హ్యాపీగా చిల్ చేయొచ్చు. అలాంటి చిల్ చేసే ఫెసిలిటీ మనకి జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు కల్పించారు. అసలు గోవా కార్నివాల్ మనం అచీవ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? మనం చేయాల్సిందేంటి? సింపుల్గా దానికి క్రైటీరియా ఏంటి? మనం వెళ్ళాలంటే ఏం చేయాలి? కంపెనీ వారు చెప్తున్నటువంటి కండిషన్స్ ఏంటి? దానికి తగినటువంటి క్రైటీరియా మొత్తం అన్ని క్లియర్గా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూశారుగా, వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి. గోవా చిల్ అవుతూ ఉంటుంది అనమాట. అంత మస్తు మజాగా ఉంటుంది గోవా. అలాంటి గోవాలో మనం ఎంజాయ్ చేయాలి అంటే ఈ వీడియో క్లియర్గా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ సమ్మర్లో మనం గోవా ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలి అంటే అసలు ఏం చేయాలి? మనం ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోవాలి అంటే మాత్రం వీడియో స్కిప్ చేయొద్దు. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతేకాదండి, ఒక రిక్వెస్ట్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ ఉంటుంది రెడ్ కలర్లో, ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత పక్కనే గంట సింబల్ వస్తుంది, పెడేల్ మనం ఒకటి కొట్టండి. గంటని కొడితే గంట మోగుతుంది. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఆలస్యం ఎందుకు, వివరాల్లోకి వెళ్ళిపోదాం. అసలు గోవా వెళ్ళాలంటే మనం చేయాల్సిందేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. అందరూ గమనించండి, ఇక్కడ జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు మనకి ఒక వండర్ఫుల్ ఆఫర్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఫ్రాంచైజ్ వాళ్ళ కోసం ఒక ఆఫర్ పెట్టారు. అంతేకాకుండా నార్మల్గా ఎవరైతే బిజినెస్ చేసుకుంటూ వెళ్తున్నారో వారికి కూడా ఒక ఆఫర్ పెట్టారు. ఇప్పుడు ముందుగా మనం ఫ్రాంచైజ్ వారికి కంపెనీ వారు ఇచ్చినటువంటి ఆ వండర్ఫుల్ ఆఫర్ ఏంటి ఒకసారి చూద్దాం. కంపెనీ ఒక స్పెషల్ ఆఫర్ లాంచ్ చేసిందండి ఫ్రాంచైజ్ హోల్డర్ కోసం. ఎవరైతే 3 లక్షల రూపాయల బిజినెస్ అనేది 15 మార్చి అంటే మార్చి 15వ తారీఖు నుంచి 15 మే 2025, మార్చి, ఏప్రిల్, మే, ఈ 3 months గ్యాప్లో ఎవరైతే 3 లక్షల రూపాయల బిజినెస్ అంటే 15వ తారీఖు మార్చి నెల 2025వ సంవత్సరం, అంటే ఈ సంవత్సరం మార్చి 15 నుంచి ఈ సంవత్సరం మే 15 వరకు ఎవరైతే 3 లక్షల రూపాయల బిజినెస్ చేస్తారో ఆ టైం పీరియడ్లో వాళ్ళకి ఫ్రీగా గోవా టూర్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. డ్యూరేషన్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. 15 మార్చి టు 15 మే 2025 ఈ ఫ్రాంచైజ్ టూర్ అనేది అప్గ్రేడ్ చేసిన వాళ్ళకు ఉంటుంది. ఆల్ క్వాలిఫైడ్ అచీవర్స్ విల్ నౌ ఎక్స్పీరియన్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ రిట్రీట్ ఇన్ గోవా. చాలా మంచి ట్రీట్ ఉండబోతుందండి. అది కూడా చెప్పాను కదా, క్రూజ్ షిప్ ఏదైతే ఉంటుందో ఆ షిప్లో 1 నైట్ డిన్నర్ ఉంటుంది. 3 day 2 nights మంచి ఎంజాయ్మెంట్ చిల్ ప్రోగ్రామ్ ఉంటుంది. అంతేకాదండి, ఈ గోవా కార్నివాల్లో ఒక ఫ్రాంచైజ్ వారు మాత్రమే కాదు, మిగిలినటువంటి మెంబర్స్ కూడా ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉన్నారో వాళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకొని ఒక ప్యాకేజ్ ద్వారా ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసి వాళ్ళ కింద టీమ్ బిల్డ్ చేసుకుంటూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక స్పెషల్ టూర్ ఆఫర్ పెట్టిందండి, కార్నివాల్ గోవా టూర్. చూశారు కదా, క్రూజ్ షిప్ బ్రహ్మాండంగా కనపడుతుంది. 3 day 2 night ప్రోగ్రామ్ అండి. డ్యూరేషన్ వచ్చేసరికి వీళ్ళకి నార్మల్ యూజర్స్, నార్మల్ బిజినెస్ చేసేవాళ్ళు, ఫ్రాంచైజ్ వాళ్ళు కాకుండా వీళ్ళకి మాత్రం మార్చి 21, 2025 అంటే ఈ నెల మార్చి లాస్ట్ మంత్ 21 నుంచి మే 20వ తారీఖు వరకు ఇచ్చారు. మే 20వ తారీఖు వరకు గుర్తుపెట్టుకోండి. దీనికి సింపుల్ ఏమి లేదండి, మనం కొత్తగా గోల్డ్ అచీవ్మెంట్ పొందాలి,
సెల్ఫ్గా 1200 జెడ్వి. ఈ టైం పీరియడ్లో మార్చి 21 నుంచి 20 మే తారీఖు మన సెల్ఫ్ ఐడిగా సెల్ఫ్ పర్చేజ్ అనేది 1200 జెడ్ వాల్యూమ్ రీచ్ అవ్వాలి. అంతేకాకుండా గోల్డ్ ర్యాంక్ అచీవ్ అవ్వాలి కొత్తగా. అంతేకాదు గోల్డ్ అచీవ్ అవ్వకపోయినా లేదు, ఈ టైం పీరియడ్కి ముందే ఈ కార్నివాల్ గోవా టూర్ ఏదైతే మనకి అనౌన్స్ చేశారో దీనికంటే ముందుగా ఎవరైనా గోల్డ్ ప్లాటినం ఈ ర్యాంకులు సాధించినా, లేదు ఈ టైం పీరియడ్లో గోల్డ్ అచీవ్ అవ్వకుండా బ్రాంజ్ సిల్వర్ ఎవరున్నా సరే మిగిలిన వాళ్ళందరికీ కూడా సెల్ఫ్గా 1200 జెడ్వి ఉండాలి. దానితో పాటు 1, 2, 3, 4, 5 ఈ 5 లెవెల్స్ మొత్తం కలిపి 2 లక్షల జెడ్ వాల్యూమ్ కంప్లీట్ అవ్వాలి. అర్థమైంది కదా. బ్రాంజ్ సిల్వరు ప్లాటినం గోల్డ్ ఈ టైం పీరియడ్లో కొత్తగా అయ్యేటటువంటి గోల్డ్ వాళ్ళు కాకుండా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా సెల్ఫ్గా 1200 జెడ్వి వాళ్ళ ఓన్ ఐడిగా పర్చేజ్ చేసుకోవాలి. దానితో పాటు కింద 5 లెవెల్స్ మీద టోటల్గా 2 లక్షల రూపాయల జెడ్ వాల్యూమ్ కంప్లీట్ చేయాలి. అలా కంప్లీట్ చేస్తే ఈ జెడ్వి కంప్లీట్ చేసుకుంటే గోవా టూర్ అనేది 3 days 2 nights గోవా టూర్ అనేది ఇస్తారు. మంచి చిల్ అండి ప్రోగ్రామ్. ఈ సమ్మర్లో మనందరం ఎంజాయ్ చేయగలిగినటువంటి టూర్ ఇది. ప్రతి ఒక్కళ్ళు చాలా పెద్ద టార్గెట్ ఏం కాదు ఇది, కావాలంటే చూసుకోండి. 1 నుంచి 5 లెవెల్స్ మీద చాలా పెద్ద టార్గెట్ కాదు. 5 మ్యాట్రిక్స్లో వేసుకుంటూ పోండి. 5 మ్యాట్రిక్స్లో మీరు ఈ 5 లెవెల్స్ మీద టీమ్ చేసుకుంటూ పోండి. 5 మ్యాట్రిక్స్ లేదా 10 మ్యాట్రిక్స్ చేసుకుంటూ పోండి. ఎంత ఈజీ అంటే చాలా ఈజీగా అచీవ్ అవుతారు. కాబట్టి ఎవ్వరూ ఈ సమ్మర్లో ఒక అద్భుతమైనటువంటి చిల్ అవకాశం ఏదైతే గోవా కార్నివాల్ టూర్ ఉందో ఇది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు. అందులో క్రూజ్ షిప్ మనం విడిగా వెళ్ళి ఎక్కాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. అలాంటి ఎక్స్పెన్సివ్ అయినటువంటి ట్రిప్ ఇప్పుడు మీరు గెలుచుకోబోతున్నారు కాబట్టి చాలా ఈజీ ప్రాసెస్. సింపుల్గా 5 మ్యాట్రిక్స్లో టీమ్ కాన్సన్ట్రేట్ చేసుకుంటూ పోతే 5 మ్యాట్రిక్స్లో టీమ్ ఈ 5 లెవెల్స్ మీద చూసుకోండి. ఫస్ట్ 1599తో జాయినింగ్స్ అనుకోండి 1000 జెడ్ వాల్యూమ్ అంటే ఫస్ట్ లెవెల్లో 5000 జెడ్ వాల్యూమ్ కంప్లీట్ అవుతుంది. సెకండ్ లెవెల్లో 25,000, థర్డ్ లెవెల్లో 125తో అంటే 1,25,000. ఇక్కడికే దాదాపుగా 2 lakhs వరకు రీచ్ అయిపోతుంది. కాబట్టి 5 మ్యాట్రిక్స్లో టీమ్ కంప్లీట్ చేయండి. ఈ మే 20వ తారీఖు లోపు ప్రతి ఒక్కరూ గోవా అచీవ్ అవ్వచ్చు. గోవా టూర్ గురించి చెప్పాను. గోవా టూర్ ఎంజాయ్ చేయటం కోసం ఈజీగా ఈ ట్రిప్ ఎలిజిబిలిటీ అవ్వటం కోసం మనం చేయవలసినటువంటి సింపుల్ పని 5 మ్యాట్రిక్స్లో టీమ్ చేసుకోవటం. అది కూడా చెప్పా. ఇంకా పని ఎవరికి వాళ్ళు చేసే దానిలో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ టూర్కి ఎలిజిబుల్ అవ్వటం కోసం మనందరం కూడా శ్రమిద్దాం. మనందరం కూడా ఎలిజిబుల్ అవుదాం. అందరం గోవాలో మీట్ అవుదాం. ఇదండి ఈరోజు వీడియోలోని టాపిక్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దెన్ జై హింద్.